గురువు అంటే వేరే కాదు, గురి. ఎవరి పాదాల మీద నీ గురి ఉంటుందో వాళ్ళే గురువు. గురువు అంటే వేరే ఒక మనిషి ఉన్నాడు, ఇది ఉన్నదని కాదు. అక్కడ భగవంతుడు ఉన్నాడంటే భగవంతుడు ఉన్నాడా, అంతే భ్రాంతే. అది లేకపోయినా ఉన్నాడు అని మనం జపం చేసుకుంటున్నాం. ఎవరు అడిగారు నన్ను, ఈ ఫీల్డ్ అంటే అంత చెడు. అవును, అంత చెడు, అంత చెడే. మరి అంత మంచిది, అంతకన్నా మంచిది లేదు. ఇప్పుడు ఒక ఆర్టిస్టుకు ఒక క్యారెక్టర్ ఇస్తారు, వాడు నేను అని మర్చిపోయి చేస్తేనే ఆ క్యారెక్టర్ లేకపోతే చేయలేడు. వాడు చేస్తున్నాడు అంటే మరి ఎంత మనసును కంట్రోల్లో పెట్టుకొని చేసుకుంటున్నాడు. అది కావాలి, నీకు కావాల్సింది అది కావాలి, నీ యాక్టింగ్ కావాలి, నువ్వు చేసే పని కావాలి. కానీ ఆ మేకప్ చేసుకొని ఉన్న వాళ్ళని చూసి మోసపోకు. ఈ స్త్రీని చూసినా కూడా పొద్దున్న లేవడంతోనే మొహం చూడమన్నాడు. అంటే ఉదయం లేవడంతోనే వాళ్ళ మొహంలో కనిపిస్తుందట అంతా, మేకప్లు కనిపించదు. అది చెప్తాడు అన్నమాట. అదే భ్రాంతి, అది కూడా భ్రాంతి, ఇది కూడా భ్రాంతి. అయితే దానిలో మంచి ఉంది, చెడు ఉన్నాయి. దీనిలో కూడా మంచి ఉంది, చెడు ఉన్నాయి. ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకున్నారు. ఎలా కట్టుకున్నారు, ఎవరు కట్టించారు? నీ దగ్గర అంత డబ్బు ఉందా? లేదు. అంటే నువ్వు ఎవరినో మోసం చేసి వాళ్ళతో డబ్బు తీసుకొని కట్టించిందేగా. అలా ఆ కట్టించే ప్రయోజనం ఏంటి? భగవత్ ఆరాధన చేసుకున్నప్పుడు నీ మనసులో ఏముండకూడదు, ఏ కోరికతో కూడా చేయకు. ఏ కోరిక నీ మనసులో ఉన్నది అంటే మళ్ళీ భగవత్ ఆరాధన అవుతుంది, అయిపోతుంది. ప్రపంచం అంతా నేనే, నేనే ప్రపంచం, నేనే అంతా నాదే సృష్టి, అది నాదే, ఇది నాదే. అయితే దానిలో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. ఈ మార్గంలో కూడా మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. అందుకొరికే మార్గాన్ని మంచిగా ఎన్నుకో. నీ ఆ మార్గాన్ని ఎన్నుకునే దానిలోనే ఉంది నీ యొక్క శక్తి. నీ శక్తిని బట్టి ఆ మార్గం దొరుకుతుంది. మళ్ళీ ఇట్లా చెప్తాడు, మళ్ళీ అట్లా చెప్తున్నా. నీ శక్తిని బట్టే ఆ మార్గం దొరుకుతుంది. మరి ఆ శక్తి ఎలా రావాలి? నీ ధ్యానం వల్ల, నీ మనస్సు వల్ల. నీ కోరిక లేకుండా ఎప్పుడైతే చేస్తున్నావో అదే కావాలి, అంతకన్నా ఇంక వేరే ఏం లేదు. ఈ ప్రపంచం అంతా భ్రాంతియే, ఏది లేదు. ఆత్రేయ గారు భ్రాంతి మీద పాటలు రాశారు ఒకటి. ఆ పాట రాసినప్పుడు ఏడ్చాడు. నేను అక్కడే ఉన్నాను, ఆయన దగ్గరే ఉన్నాను అప్పుడు. ఎందుకో ఈ స్వామి ఎందుకు ఏడుస్తున్నానన్నా, కాదురా అంతా భ్రాంతే కదరా, మరి ఎందుకు ఇదంతా, ఎందుకు అంటే ఇదంతా ప్రపంచం. ఈ ప్రపంచం మోసం. ప్రపంచం మంచిదే, ప్రపంచంలో మోసం ఉంది, మంచి ఉన్నది. ఆ మార్గానికి వెళ్ళి ఉన్నాడు, ఈ మార్గానికి వెళ్ళే ఉన్నాడు. ఏ మార్గానికి వెళ్ళి ఎలా బాగుపడాలో ఆ మార్గానికి వెళ్ళి అలా బాగుపడతారు. నా తండ్రి చెప్పేది కూడా, సాయి చెప్పేది కూడా అదే. ఏ కోరిక వద్దు, కోరిక లేకుండా నీవు భ్రాంతి లేకుండా, భ్రాంతితో అంటే అంతా భ్రాంతే, ఏది లేదు, అంతా నేనే. ఆ పుష్పాన్ని నేనే. ఏ పుష్పమైనా ఉదయం రెక్కలిప్పుకుంటుంది, సాయంకాలం వాడిపోతుంది. అంటే మానవ జీవితం కాదు, అన్ని జీవితాలు అంతే. ఏది చిరస్థాయిగా ఉండేది కాదు. అందరూ ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. భూమిలో పెడితే మట్టి అయిపోతారు, కాలుస్తే బూడిదైపోతారు, అంతకన్నా ఇంకా వేరే ఏం లేదు. అందుకొరకు అంత భ్రాంతి అనేది వదిలిపెట్టేసేది నువ్వు చేసుకో, ఇంకా వేరే ఏం లేదు. నీ కోరిక లేకుండా చేసుకుంటే నీకు సిద్ధిస్తుంది, నువ్వు దాన్ని చేయగలవు, లేకపోతే లేదు. అందుకొరికే చెప్పేది కూడా ఆయన అదే, మనం కూడా అనుసరించేది అదే. అలాంటి సమయం అన్నమాట మొన్న. అది 15 సంవత్సరాల క్రితం వచ్చింది అట్లా, మళ్ళీ మొన్న వచ్చింది. అదే మీకు నేను ఫోన్ చేయడానికి కారణం. 3-4 సార్లు ఫోన్ చేశాను. అయ్యో మన వాడు లేకపోయాడు అని చెప్పాడు. అయితే లేకపోయాడు అని చెప్పినది నీ మనసులో ఉన్నది కాబట్టి అతనికి నీ ఆశీర్వాదం దొరికిందిరా అన్నాడు. చాలు స్వామి అన్నాను. నాకేం అక్కర్లేదు, నాకు చాలు, ఇంకా నేనేం అక్కర్లేదు, నేను ఇంకా కోరేది లేదు. అందరూ మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఉన్నాం. అందరినీ చల్లగా కాపాడు, అందరినీ చావాలి, అందరు బాగున్నారని ఎందుకని కోరడం లేదు. నువ్వు అనుకుంటే అందరు బాగుపడతారంటారు, అందరు బాగున్నారంటారు. అయ్యా నేనేమిటి, నీ పాదదాసుడిని, నీ పాదాల దగ్గర ఉండేవాడిని. నా వల్ల ఏం లేదు.
నన్ను నా రూపంలో ఉండి మీరే చేస్తున్నారని మీరే చెప్పారు. ఇంకా నేను చేసేది ఏముంది? నేను చేసేది ఏమి లేదు. మీ పాదాలు పట్టుకోవడం తప్ప నాకు అవసరం లేదు. ఈ ప్రపంచంతో నాకు పని లేదు. నా ఆరాధన ఏమిటో, నా మనస్సు ఏమిటో, మరి లగ్నమైందా నా మనసు అని చెప్పారన్నా. లగ్నమైందా అని అడుగుతున్నా ఏదరా, నీకేందుకు చెప్పాలని జరుగుతోంది? మరి ఇంత కోట్ల జనం ఉన్నారు, మరి అందరికీ చెప్పకుండా నీ దగ్గర ఉండి నీకైతే ఎందుకు చెప్తున్నాను? అంతే. ఆ చేసే పని ఎప్పుడైతే జరుగుతుందో దానిలోనే ఆ శక్తి ఉంది. ఆ శక్తి నీకు ఇచ్చింది ఎవరు? నేనే ఆ శక్తిని ఇచ్చింది నీకు. అంటే నువ్వు ఎక్కడి నుంచో తెచ్చుకున్నావు అనుకుంటున్నావేమో. ఎక్కడికి లేదు. నేనే ఆ శక్తిని నీకు ఇచ్చి పూజ చేయిస్తున్నాను. పూజ అనేది ఏమిటి? చేయలేసున్నే. మంచి మనసుతో ఆరాధించడమే కావాలి. మంచి మనసుతో ప్రేమించడమే కావాలి. ప్రేమే భగవంతుడు, భగవంతుడే ప్రేమ. నువ్వు ప్రేమించు, ప్రేమింపబడు. అయితే కొన్ని పరీక్షలు ఎట్లా వస్తాయంటే, మనను చెడపడానికి చేస్తున్నాడు ఆ పరీక్షలు చెప్పని వస్తాయి. కాదు, అలాంటి పరీక్షలు కూడా నువ్వు తట్టుకుండా లేదా? అలాంటి పరీక్షలు వచ్చినప్పుడు మరి ఇదైపోతావా అని చెప్పలే. నీకు పరీక్ష చేయడం తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఇది తప్పుగా దాన్ని భావించకు. నేను తప్పు చేసేవాడిని కాదు, తప్పు చెప్పేవాడిని కాదు. నేను చెప్తాను, చేయిస్తాను అంతే. ఇంకంతకన్నా ఏం లేదు. భగవంతుడే ప్రేమ, ప్రేమ అంటే భగవంతుడు. మనస్సుని ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకోగలుగుతాడో మానవుడు అన్నీ సాధించగలుగుతాడు. ఆ మనస్సు కంట్రోల్లో లేకపోతే మాత్రం ప్రయోజనం లేదు. మరి మనస్సును కంట్రోల్లో పెట్టుకునే శక్తి అందరికి ఉన్నదా? లేదు కదా. లేకుండా బట్టే మిమ్మల్ని ఆరాధిస్తున్నారు వాళ్ళంతా. ఎందుకు ఆరాధిస్తారు? లేకపోతే మీ దగ్గర ఏదో ఉంది, మీరు దాన్ని సద్వినియోగపరిస్తారు, చేస్తారు అనే భావంతోనే మిమ్మల్ని ఇది చేస్తున్నారు. ఆయన అందరికి ఇవ్వనరా, కొంతమందికి మాత్రం ఇస్తారు. ఆ ఇచ్చిన వాళ్ళు కూడా తొందరగా వస్తారు అనుకుంటున్నావేమో. రాదు. వాళ్ళు కూడా టైంలు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. మరి అన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావా? అంటే ఎన్ని జీవితాలు కావాలి? ఎన్నిసార్లు మనం వచ్చి వెళ్ళిపోవాలి? ఆ వచ్చి వెళ్ళిపోయేది సమయం తగ్గించడానికనే నీకు చెప్పడం. ఇంకా నీకు మరో జన్మ లేదు, అందుకొరకే నీకు చెప్పడం జరుగుతుందిరా. అంతకన్నా ఇంకా వేరేం లేదు. నీ వాళ్ళు అనేవాళ్ళు ఎంతమంది అన్నారు? నా వాళ్ళు అనేవాళ్ళు నాకు ఎవరు లేరు స్వామి అన్నాను. లేకెవరా? 21 మంది ఉన్నారన్నాను. 21 మంది ఇక్కడ నాకు తెలియకుండా ఎలా ఉన్నారని. నీకు తెలియకుండానే ఉంటారు వాళ్ళు. నిన్ను ఆరాధిస్తున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియాలి, నాకు తెలియాలి. నీకు తెలియలేదు. అంటే నీ రూపంలో నిన్ను ఆరాధించమని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆరాధిస్తున్నారు. అది నీ రూపంలోనే నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. అంతకన్నా ఏం లేదు. నిన్ను చూడలేదు, నీ దగ్గర రాలేదు, కానీ నీ గురించి చెప్తున్నారు. అంటే ఎవరు వాళ్ళకి చెప్పబట్టే కదా చెప్తున్నారు. అదే నేను, నేనే నువ్వు, నువ్వే నేను. నీ రూపంలోనే నేను అన్నీ చెప్తున్నాను, అన్నీ చేయిస్తున్నాను. వేరే ఏం లేదు. నీ వాళ్ళనే వాళ్ళను నీ సమయం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే రమ్మనమని ఫోన్ చేయి. కూడా రమ్మనమని చెప్పు. ఎందుకంటే ఆ సమయంలో ఉత్తగా అక్కడ కూర్చుంటే చాలన్నమాట. ఇప్పుడు మనం కూర్చున్నాం, ఆ లైట్ మనకు మొహం కడుగుపడుతుంది అన్నమాట. మనం ఆ లైట్ని ఏమైనా చేస్తున్నామా? లేదు. అంటే సూర్యుడి ముందు మనం కూర్చుంటాలి. అవసరం లేదు అని మన గదిలో కూర్చుంటే సూర్య రూపం రాదు కదా. అయితే ఆ వంతులు వస్తుంది, కానీ ఆ రూపంలో ఉన్నటువంటి ఒక శక్తి రాదు. అంటే ఆ సమయంలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ శక్తి వస్తుంది. నీ మనసు అతని మీద లగ్నమై ఉంది కాబట్టి అతన్ని ఆశీర్వాదాలు పొందినట్టే చెప్పారు. నమస్కారం. ఇంకా నాకు గేమ్ వద్దు స్వామి, నాకు చాలు. గాలి కన్నా ఎక్కువ ఆశీర్వాదం అంటాడు. మనస్సు కన్నా ఎక్కువ శక్తి దీనికి ఉన్నది అంటాడు అనమాట. చిరంజీవి అతను అన్నట్టుగా ఆయుష్ భానుభవ అంటారు. ఆయుష్ భానుభవ అంటే ఎంతవరకు నువ్వు బ్రతుకుతావో అంతవరకు బ్రతుకుతావు. నువ్వు ఎంతవరకు ఉంటారో అంతవరకు ఉంటావని, కానీ నువ్వు చిరస్థాయిగా ఉంటావని కాదు అక్కడ.